ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫేవర్. ఈరోజు మన రెసిపీ పుల్లగా కారంగా ఉండే మామిడికాయ పులిహోర బ్రో. ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యంలో ఒక 2 కప్పుల నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు వేసి అన్నాన్ని వండుకోండి. ఇప్పుడు వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని మంచిగా చల్లార్చేసుకోండి. అన్నం చల్లారేలోపు ఒక 5-6 మిర్చిని ఇలా తుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కచ్చాబచ్చాగా మిక్సీ కొట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించేసుకోండి. కాస్త దోరగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు, శనగబేడలు, కొన్ని ఉద్దిబేడలు, అలాగే కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా వేయించేసుకోండి. దానిలోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోండి. ఇప్పుడు తురుముకున్న మామిడికాయని ఒక చిన్న కప్పు వేసి మంచిగా వేయించుకోండి. దానిలోకి ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇలా పొడిగా వేసుకొని మెతుకులు విరగకుండా నీట్గా కలుపుకొని కాసంత కొత్తిమీరని మళ్ళీ గార్నిష్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే మన పుల్లగా కారంగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ.